అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్న వారాహి సిల్క్స్ షోరూమ్ లో ఉన్నాను. అయితే మనతో పాటు వారాహి కపుల్ మణిదీప్ గారు అండ్ స్పందన గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దానండి. నేను ఒక పేరు పెట్టానండి మీ ఇద్దరికి, వారాహి కపుల్. ఇద్దరికి నమస్కారం. నమస్కారం అండి. కానీ చాలా బాగున్నారండి ఇద్దరు, చక్కగా దంపతులుగా ఒక వీడియోలో కనిపిస్తూ మీ ప్రమోషన్స్ మీరే చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ లక్కీ అండి. యువర్ వైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. మా బ్రాండ్ అంబాసిడర్ కూడా తనే అన్నమాట. పబ్లిక్ తెలియడానికి మీనాక్షి గారు, అదర్ సెలబ్రిటీ తెలియడానికి మేడం. దట్స్ సో నైస్ రియల్లీ. సార్, యాక్చువల్లీ వారాహి పేరు అనేది ఎవరు పెట్టారో, అలాగే శారీస్ అని ఎందుకు అనుకున్నారు? బేసికల్లీ అంతకుముందు గ్రాండ్ ఫాదర్స్ అందరూ శారీ ఫీల్డ్లోనే ఉన్నారు. సో ఓవర్ ద జనరేషన్స్ మనం జ్యువెలరీలో కూడా ఉన్నాము. సో తర్వాత మాకు ప్రతిసారి జ్యువెలరీకి వచ్చినప్పుడు శారీస్ తీసుకొని ఫస్ట్ శారీ సెలక్షన్కి వెళ్ళి వస్తామండి. శారీ సెలక్షన్ అయిపోయిన తర్వాత జ్యువెలరీ మ్యాచింగ్ అదంతా చేద్దామన్నారు. సో ప్రతిసారి మేము ఒకళ్ళ దగ్గరికి శారీ రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళం. సో వాళ్ళు శారీ తీసుకొని వెళ్ళి జ్యువెలరీ అక్కడ శారీ షాప్లో ఉండి జ్యువెలరీ తెప్పించుకోవడం సో ఇన్ని చేస్తున్నారు. నాకేమనిపించిందంటే మొత్తం అంతా కూడా పెళ్ళికి కావాల్సిన మేజర్ రెండండి. ఒకటి ఈవెంట్ మేనేజ్మెంట్, వెడ్డింగ్ డేకర్స్ ఇవన్నీ అయితే, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మేజర్ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారంటే డ్రెస్సెస్ మీద, శారీస్ మీద, జ్యువెలరీ మీద, ద వే ది ప్రెజెంట్ మీద. సో ఆల్రెడీ జ్యువెలరీలో ఉన్నాం కదా, సో మనం ఎందుకు శారీస్లో కూడా ఉండకూడదు అన్నాను. సో దానికంటే ముఖ్యంగా తనకు చాలా ప్యాషన్ అండి శారీస్ అంటే. తను బై ప్రొఫెషన్ డాక్టర్. ఓకే, నేను డాక్టర్ అండి, డెంటిస్ట్. అదే డాక్టర్ స్పందన గారు అయితే. రైట్. సో షీఈస్ మోర్ ప్యాషనేట్ అబౌట్ హౌ టు లుక్, హౌ టు డ్రెస్. అంటే వెడ్డింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ చీర బాగుంది, నీ జ్యువెలరీ బాగున్నాయి, ఈ కాంప్లిమెంట్స్ వింటూ నువ్వు ఇది ఎక్కడ చేయించావు అంటే తను ఓన్గా డిజైన్ చేసుకోవడం, ఇవన్నీ ఫస్ట్ నుంచి వెడ్డింగ్ అయిపోయింది కానీ చలవాడు. సో తనని అడిగాను, నేనెటు ఐఎమ్ ఆక్యుపైడ్ ఇన్ టు జ్యువెలరీ. సో తనని అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే షీఈస్ మోర్ ప్యాషనేట్ అబౌట్ హౌ శారీస్ ఎలా డిజైన్ చేయాలి ఇవన్నీ. సో అందుకు వచ్చిన ఆలోచన ఈ వారాహి చిన్నగా స్టార్ట్ చేద్దామని చిన్న ఆలోచన చెప్పింది. ఓకే దీపు, అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ టు మై ప్యాషన్ అంది. సో మీకు తెలిసిందే కదా, మేము ఏది చేసినా అదే అంత అయిపోయి ఇంత అయిపోతుంది. సో నిన్ననే మేము అనుకున్నాం, స్పందన నువ్వు నాకు చిన్న బొటీకి అడిగేవు, నీకు 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద శారీ స్టోర్ ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఎలా రన్ చేస్తావు, డిజైన్స్ అవన్నీ నీదే అని చెప్పి నిన్న నైట్ అలా డిస్కషన్లో వచ్చింది. దట్స్ సో నైస్. సో మీకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు అలా? చాలా అండి, లైఫ్ టైం గిఫ్ట్. ఓ మై గాడ్. శారీ చాలా బాగుందండి. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ సో గుడ్. ఏదో రాసి ఉంది యాక్చువల్లీ, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఇది సౌభాగ్యవతి భవః. ఓహో. సో ఇది ఇక్కత్ అండి శారీ. యాక్చువల్ గా మనం కంచిపట్లు వీవింగ్ చేయించాము, కానీ ద ఫస్ట్ టైం మనం ఇక్కత్లో ట్రై చేసాం. చాలా బాగుంది. అండ్ రైటింగ్ ఇట్స్ లైక్, సో బ్రైడ్ గ్రూమ్ కి కావాలంటే మనం వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కత్లో వీ కెన్ ట్రై ఇట్. ఓహో. కంచిపట్లో చేశారు, చాలా మంది కట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ. ఇది ఇక్కత్లో వచ్చింది, సౌభాగ్యవతే భవః. దట్స్ సో నైస్. సో గుడ్, చాలా బాగా వచ్చింది. నాకు అసలు చాలా డ్రేప్ చేసుకోవాలనిపించింది చూడగానే. అది చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అంతే కదండి. అబ్సల్యూట్లీ ట్రూ. సో అయితే మీ ప్రొఫెషన్ కాకుండా మళ్ళీ మీ మనసుకు నచ్చిన పని అనుకోవచ్చు. అవునండి, అవును కదండి. కానీ ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళ నేను విన్నవి ఏంటంటే ప్రైసెస్ ఆర్ వెరీ లో అండి. ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ లో పెట్టారని అంటే ఏమిటి కారణం ఏంటంటారు? సో ద బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఇవ్వాలి మనం కస్టమర్స్ కి. సో అందరు స్టోర్స్ లో ఆబ్వియస్ గా అందరూ ప్రాఫిట్స్ పెట్టుకుంటారు. మనం ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో కస్టమర్స్ కి ఇవ్వాలి. అదే కదండి బేసిక్ గా. నేను డెంటిస్ట్, నా ప్యాషన్, నా క్లాతింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందరూ నచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు సో వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే బెస్ట్ ప్రైస్ మనం ఇవ్వాలి. అందుకని మనం డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ కి మనం కస్టమర్స్ కి ఇస్తున్నాం. అందుకే అంత లైక్ చేస్తున్నారు వారాహిని. కానీ మీ ప్రొఫెషన్ అంటూ మీకుంది, మేడం కంటూ ప్రొఫెషన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా ఇంకొక బిజినెస్ యాడ్ అయింది. మీ ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం వస్తే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? తనే చేసేస్తారు, ఆయన కన్విన్స్ చేసేస్తారు, మళ్ళీ మీరే కాంప్రమైజ్ అయ్యేలాగా కదా. సో నేను ఇప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ లో ఉన్నా, ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుందన్న బ్రాండ్, తన బ్యాక్ సైడ్ పిల్లర్ అండ్ సపోర్ట్ మొత్తం కూడా స్పందననే. ఎందుకంటే నాకు అసలు శారీ జీరో నాలెడ్జ్ అండి. టు బీ హానెస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ టు శారీ. సో నేను ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, SOPs,
ఎలా రన్ చేయాలి ఇవి చేయగలను తప్ప. అండ్ అందరికీ తెలిసిన విధంగా ఐఎమ్ వెరీ కీన్ ఇన్ టు మార్కెటింగ్. నా ప్యాషన్ ఏంటంటే ఏదన్నా ఒక దాన్ని తీసుకుంటే హౌ టు టేక్ ఇన్ టు ద మార్కెట్. సో దాన్ని 360 degrees దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలనేదే నా మొదటి ప్రయత్నం ఉంటుంది. మనం ఇంత మంచి ప్రోడక్ట్ పెట్టామో, ఇంత బ్యూటిఫుల్గా స్టోర్ డిజైన్ చేసి ఒక సర్వీస్ ఇస్తున్నామో, దాన్ని ఎలాగ కస్టమర్స్కి తెలుస్తుంది? త్రూ మార్కెటింగ్. సో మై 365 days నా మేజర్ మా మైండ్ సెట్ అంతా కూడా మార్కెటింగ్ మీదే నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. ప్రొడక్ట్, పర్చేజ్, సర్వీస్ దాని మీద స్పందన కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ అంటే ఈ ఫుడ్ ఏమిటి మళ్ళీ ఇక్కడ కిచెన్ పెట్టడం ఏమిటి? ఎందుకు ఆ థాట్ ఎవరిది యాక్చువల్గా? సో మా మేజర్ స్ట్రెంగ్స్ 4 pillars అండి. 1 is ప్రైస్. ఫస్ట్ ఎవరు వచ్చినా ఇంత పెద్ద షోరూమ్ చూసి ఈ ప్రైజెస్ అంతా మా మీద ఉన్న ఓవర్ హెడ్స్ పడతాయి అనే ఫీలింగ్లో ఉంటారు. సో మీరు ఎవరినైనా ర్యాండమ్గా యూ కెన్ ఆస్క్. సో వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రైజింగ్ ఎలా ఉంది మీరే చెక్ చేయండి. నేను కింద నుంచి వస్తున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. కింద మేము షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే మాట, అందుకే నేను అడిగా యాక్చువల్లీ. అది షూటింగ్ కోసం అడగడం కాదు, ఇంటర్వ్యూ కోసం అసలు అడగలేదు నేను. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ప్రైస్ ద బెస్ట్ ప్రైస్ అండి. సెకండ్ పిల్లర్ వచ్చేసి క్వాలిటీ. సో ఈ క్వాలిటీలో ఈ ప్రైస్ని రెండు మ్యాచ్ చేయడం సెకండ్ పిల్లర్. నెక్స్ట్ వచ్చేసి రేంజ్. ఇప్పుడు 30,000 square feetలో 50,000 పైన చీరలు, అంటే ఒక 10 showrooms అవైలబుల్ అయ్యే శారీస్ అన్ని అండర్ 1 roof. ఓకే, రేంజ్ అండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి సర్వీస్. ప్రైస్, క్వాలిటీ, రేంజ్ ఎవరి ప్రొడక్ట్ వాళ్ళకి గొప్ప, ఏ బ్రాండ్కైనా. 4th పిల్లర్ వచ్చేసి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం సర్వీస్. అతిథి దేవో భవ. సో ప్రతి కస్టమర్కి కూడా మనం అన్ని రకాల, మీరు చూస్తుంటే మీకు ఇంతకుముందు మాక్టైల్స్ వెళ్తున్నాయి, స్నాక్స్, టీలు, కాఫీలు. సో ఒక జ్యువెలరీ షాప్, నా బ్యాక్గ్రౌండ్ జ్యువెలరీ నుంచి వచ్చాం కాబట్టి, సో ఆ షోరూంలో ఎలా అయితే కస్టమర్ని ట్రీట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మాకు ఆ అతిథి దేవోభవ కాన్సెప్ట్ నప్పిందనమాట. సో ప్రతి కస్టమర్కి ఫుడ్ అనేది, సర్వీస్ అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తాం. లంచ్కి నంబర్ అండి, ఎవ్రీ డే ఈచ్ షోరూమ్ 50+ కస్టమర్స్ బిట్వీన్ 1 to 3 లంచ్ జరుగుతూనే ఉంటుంది. దట్స్ సో నైస్. సో కిచెన్ చూద్దాం మరి వెళ్ళి. మిమ్మల్ని అందరినీ కిచెన్ కూడా తీసుకెళ్ళాలి, షోరూమ్ చూపించాలి మాకు. అలాగే మేము ఎవరైతే మొత్తం షోరూమ్ అంతా కూడా చాలా మంచి ఆర్ట్ వేశారండి. మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ ఆర్టిస్ట్ అండి. That's really nice. 20 to 25 days పట్టింది మొత్తం షోరూమ్, మొత్తం డే అండ్ నైట్. సింగిల్ ఆర్టిస్ట్ మొత్తం అంతా కూడా అట్లా పేపర్ పెట్టుకుని దగ్గరుండి చాలా బాగా చేశారు. కానీ ఎంట్రన్స్ లోనే చాలా చక్కటి వుడెన్ వెంకటేశ్వర స్వామిని పెట్టడం, ఇదే వరది మీద మా ప్రతి షోరూంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మేము షోరూమ్ ఓపెన్ అయ్యే ప్రతి షోరూమ్కి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు బాలాజీ వెంకటేశ్వర స్వామి. తర్వాత ఏ ప్లేస్లో అయితే పెడుతున్నామో అక్కడ గ్రామ దేవత అండ్ ఇక్కడ దుర్గమ్మ తల్లి. సో అందరి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మేజర్ శారీ ఈజ్ నాట్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఎనీథింగ్ అండి, ఇట్స్ అబౌట్ ఎమోషన్. మీకు తెలుసు కదా, నార్మల్ గానే ఒక శారీ అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసిన వెంటనే దీని క్వాలిటీ నాకు కనిపిస్తుంది. ఎంత మనసు పడిపోతుంది అంటే, ఇది ఏమైనా సరే కొనే, అది మిస్ అయితే మళ్ళీ దొరకదన్న ఫీలింగ్ ఉంటుంది. అవునండి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆయన మీకు సపోర్ట్ చేయడం. చీరలు షాపింగ్ కన్నా జెంట్స్ రారు, మీరు కానివ్వండి అమ్మా మేము భోజనాలు కానిస్తాం అంటారు. సో భోజనాలు కూడా మీరు ఇక్కడే పెట్టేశారు కాబట్టి ఆ టెన్షనే లేదు జెంట్స్ కి. ఈ షోరూమ్ కి నేను ఏం చేశానంటే, జెంట్స్ వచ్చిన వాళ్ళు ఖాళీగా అంటే అక్కడ లేడీస్ పక్కనే ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, వీళ్ళు తొందరగా కానియరు కదా. సో వాళ్ళకి లంగ్ స్పేస్ ఇవ్వడానికి షోరూంలో కూడా మోస్ట్ ఆఫ్ ద లాంజెస్ పెట్టాము, స్పేసెస్. అంటే వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఏ పని చేసేసుకొని వచ్చినా వాళ్ళ ఫోన్లు, వాళ్ళ వర్క్లు వాళ్ళు చేసుకున్నా ప్రశాంతంగా వాళ్ళు శారీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో లంగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసాం చాలా లగ్జరియస్గా. వారాహిలో కొన్నామని ప్రౌడ్ ఫీలింగ్ అండి. మీరు నమ్మండి, సీసీ కెమెరాలో చూస్తే ప్రతి ఒక్కరు షోరూమ్ ముందులో బ్యాగ్లో పెట్టి ఫోటో తీసుకొని ట్యాగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1200 ట్యాగ్స్ అయినాయండి నిన్న, ట్యాగ్స్ అండి, అంటే ఇన్స్టాగ్రామ్కి. సో అంతమంది శారీ కొనుక్కొని వారాహి ముందులో కొనుక్కున్నామని ప్రౌడ్ ఫీలింగ్తో చెప్తున్నారు. సో ఆ ఒక్క ఫీలింగే మనకి ఈరోజు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ట్రూ. కానీ మీకు ఎస్పెషలీ ఈ రెండు, ఒకటి జాబ్, ఐ మీన్ మీ ప్రొఫెషన్, మీ మనసుకు నచ్చిన పనిలో ఆయనతో అసలు పాపం టైం కుదురుతుందండి? కనీసం వంట వండి పెట్టడానికి, పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం కుదురుతుందా? 100% అంటే విల్ మేనేజ్. యాక్చువల్లీ 9 hours వర్క్ ఉంటుందండి. సో మీకు రెస్ట్ ఆఫ్ ద టైం, సో మా అవసరం అయితే మా పిల్లలే మా షోరూమ్కి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఒక బ్యూటీ ఏంటంటే ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. సో వీ హ్యావ్ టు, మన దానికోసం మనం ఎక్కడ దానికైనా వెళ్తాం, అండ్ మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఏదైనా చేసుకునే దానికో వస్తున్నాం. కానీ అండి ఇంత పెద్ద స్థాయిలో బిజినెస్ ని అటు ఇటు అంతా చూస్తూ ఉన్నారు,
నిజంగా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది కుదురుతుందా? యా ఆఫ్ కోర్స్ అండి. నో వీఆర్ మేనేజింగ్. అంటే అంత మంచి టీం దొరకడం కూడా మాకు అదృష్టం అండి. సో విజయవాడకు వచ్చేసరికల్లా చాలా అంటే చాలా ఇప్పటిదాకా 5th షోరూమ్ అండి. మా లక్కీ నెంబర్ కూడా 5th అనమాట. సో 5.0 అనేది ఎంత స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసామంటే 4 షోరూమ్స్కి ఎంత ఎఫర్ట్ అయితే పెట్టామో విజయవాడకి అంత ఎఫర్ట్ పెట్టాం. అందుకే వెయిట్ చేసి, అంటే ఇక్కడ ఈ బందర్ రోడ్లో అండి పార్కింగ్ ఇష్యూస్ చాలా ప్రాబ్లం. అంటే ఒక వెహికల్లో దిగే లోపు కూడా వెనకాల నుంచి వేరే వాళ్ళు ఆగరు. సో అందుకని మనం ఎంజీ రోడ్లో ఫస్ట్ బిట్, అంటే మెయిన్ రోడ్డుకి ఫస్ట్ బిట్ తీసుకుంటే 200 కార్ పార్కింగ్స్ అవైలబుల్ ఉన్న సింగిల్ బిల్డింగ్ అండి. ఓ మై గాడ్. అండ్ ఒక 100 మంది ఎట్ ఏ టైం కస్టమర్స్ లంచ్ చేయొచ్చు. అలాగే ఒక 500 నుంచి 1000 కస్టమర్స్ ఎట్ ఏ టైం షాపింగ్ చేయొచ్చు. సో ఇంత పెద్ద యాంబియన్స్లో నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ శారీ షోరూమ్ అండి. ఓన్లీ ఎక్స్క్లూజివ్, అంటే మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి, బిగ్గెస్ట్ మాల్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ శారీ. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. ఐ కాల్ ఇట్ యాజ్ మల్టీ స్పెషాలిటీ. మీకు నన్ను ఆఫ్ కోర్స్ చాలా మంది అడిగారండి, మణిదీప్ గారు వారాహి అంటే పెద్దది కదా, వై డూ యూ వాంట్ టు పుట్ 500 నుంచి అన్నారు. ఐ సెడ్ వన్ థింగ్, నీకు చిన్న కట్ అయినా హాస్పిటల్కి వెళ్తావు, అవును, ఓన్లీ సర్జరీ అయినా వెళ్తావు. అంటే ఇట్స్ అబౌట్ టు షేవ్ మల్టీ స్పెషల్. ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే అండి, ప్రతిరోజు పట్టు చీర కట్టుకునే అవకాశం ఉండదు, పెళ్ళిళ్ళకే కడతాం. సో అకేషన్సే ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళకి మనం ఎలా అందుబాటులో ఉండాలి. సో ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ ఎక్స్పీరియన్స్. నా ప్రతి కొటేషన్లో కూడా వాట్ వీ కాల్ ఇంతకుముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అని సరికొత్త అతిపెద్ద పట్టు ప్రపంచానికి స్వాగతం. దిస్ ఈజ్ అవర్ వారాహి సిల్క్స్. దట్స్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్. అంటే ప్రతి మాట కూడా మేము ఒకటే చెప్తాం, మీరు కొనొద్దు, సీదా మీరు నమ్మరండి, షోరూంలో ఏ కార్నర్లో మీరు నించున్న ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. నిజం నిజం. దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వి హావ్ ప్రొవైడెడ్. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. యు కెనాట్ బిలీవ్ ఇట్. మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే తప్ప అంత విశాలంగా ఎక్కడ చూసినా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. టు బి ఫ్రాంక్, అంత మంచి అంబియన్స్ మీరు క్రియేట్ చేయగలిగారు. మామూలుగా అయితే మీకు గందరగోళంగా గుంపులుగా, మనం కూడా చాలా డీసెంట్ ఆఫర్స్ అండి. మనం ఆఫర్స్ కూడా ఎలా పెడతామంటే ఎక్కువ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనో, సో ఏదో తక్కువ స్టాక్ తీసుకొచ్చి వీవింగ్ మిస్టేక్స్ వెళ్ళనో, క్రౌడ్ ని గ్యాదర్ చేయడానికి ఓపెనింగ్ రోజు రకరకాల ఆఫర్స్ పెడతారు. నేను ఒకటే అండి, నా జీవితంలో ఇంతవరకు నేను డిస్కౌంట్ సేల్ అని పెట్టలేదు వారాహిలో. నమ్మండి, సేల్ కోసం కస్టమర్స్ కోసం డిస్కౌంట్ అనే మాట పెట్టలేదండి. నేను కస్టమర్స్కి ఎప్పుడు రీజనబుల్ ప్రైజింగ్ ఇస్తాను. 365 days ఫ్రెష్ స్టాక్ మెయింటైన్ చేస్తాను. దానికి తోడుగా నేను ఎప్పుడు నా ఆఫర్ ఇస్తానండి. అలా అని చెప్పి నేను రూడో ఇంకోటి అనుకుంటారు. నేను ఏం చేశానంటే శారీని విలువ పెంచడానికి దాన్ని బంగారంతో ఆఫర్గా ఇస్తున్నాను. అంటే ప్రతి శారీకి, అంటే నేను గ్రాము 7,000 రూపాయలు ఉన్నప్పటి నుంచి నా ఆఫర్ ఇదేనండి. ఈరోజు 13,000 రూపాయలు గ్రామ్ అయినా సరే అదే ఆఫర్. శారీకి గోల్డ్ కాయిన్ గిఫ్ట్. ఈ శారీ విజయవాడ, నేను పుట్టిన ప్రాంతం, అంటే నేను గుంటూరులో పుట్టాము. సో మాకు చాలా, అంటే మేము అప్పట్లో మా ఇల్లు ఏ పెళ్ళైనా అండి మార్నింగ్ ఫ్యామిలీ అందరితో కారులో ఒక పెళ్లి షాపింగ్కి వచ్చామంటే పొద్దున్నే 5 o'clockకి ఊరు నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి ఒక దగ్గర కారు పార్క్ చేసుకొని, అంటే గవర్నమెంట్ పార్కింగ్స్ ఉంటాయి కదా, పార్క్ చేసుకొని నడుచుకుంటూ కాంప్లెక్స్లోకి వెళ్ళి అన్ని షాపులు తిరిగి మధ్యాహ్నం భోజనానికి ఎక్కడికో వెళ్ళి సాయంత్రం ఎక్కడంతా తిరిగి పిల్లలంతా ఒక చాట పెడితే కూర్చోడానికి ఉండదండి, బయట నించోవాలి పిల్లలు. సో అవన్నీ చూశాను నేను. ఇది మా ప్రాంతం, ఇది నేను దగ్గరగా పెరిగిన ప్రాంతం. విజయవాడకి 5 జిల్లాల కనెక్టివిటీ ఉందండి. ఇది నేను చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, నాకు బోలెడు షోరూమ్స్ మెయిన్ రోడ్డు మీద 5,000 10,000 దొరికినాయండి స్క్వేర్ ఫీట్స్. ఫ్యామిలీ రావాలి అంటే వాళ్ళకి రాజ్యభోగం, ఒక స్టార్ హోటల్లో ఎలా అయితే వెల్కమ్ ఇస్తారో అలాగా వాళ్ళకి ఒక రాజ్యభోగం. సంక్రాంతికి కొత్త పెళ్లి కొడుకు అత్తారింటికి వెళ్తే ఎలా చూస్తారో అలా చూసుకోవాలని కాన్సెప్ట్తో పెట్టిందే వారాహి అండి. అందుకే నేను సర్వీస్, నువ్వు చీర అమ్ముతావా అమ్మవా నాకు వద్దండి, మీరు వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇచ్చారా వాళ్ళే 10 మందికి చెప్తారు. నేనేమి పుణ్యానికి చేయట్లేదు మేడం, నేను ప్రాఫిట్స్ చేస్తున్నాను. కాబట్టి రీజనబుల్ ప్రాఫిట్స్ అండ్ స్కేలింగ్ మీద, అంటే ఇన్ని షోరూమ్స్ మీద అతి తక్కువతో నేను తెచ్చుకుంటున్నాను పోరాడి వాళ్ళకి, మా వీవర్స్ దగ్గర, అది వాళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నాను. సో ఈ గుడ్ విల్లే మనకు వారాహి ఒక బ్రాండ్ ఈరోజు అలా నిలిచిందండి. మనకి హైదరాబాద్ లోనేమో జూబ్లీ చెక్ పోస్ట్ మెయిన్ సెంటర్ లో పెట్టారు, ఇక్కడ కూడా చాలా మెయిన్ సెంటర్ లో పెట్టారు, విజయవాడలో కూడా. అంటే కాంపిటీషన్ ఇస్ టూ హెవీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమర్స్ కూడా చాయిసెస్ ఎక్కువ చూస్తారు. అక్కడ ఎలాంటి స్టాక్ విషయంలో అక్కడ ఇక్కడ మీరు తీసుకునే కేర్ అంటే ఏం చెప్తారు?
స్టాక్ వచ్చేసరికి తనే మాట్లాడాలి. చెప్పాను కదా, రీఫిల్లింగ్, పర్చేస్, డిజైనింగ్ అంతా తన సెగ్మెంట్. ఓకే, అయితే మీరు చెప్పాలి ఈ క్వశ్చన్. జూబ్లీ హిల్సే కాదండి, కూకట్పల్లి, నెల్లూరు, పాట్నీ, ఇక్కడ అన్ని స్టోర్స్కి కూడా ఈక్వల్గా. సో అక్కడైతే ఫస్ట్ ఏ మోడల్ అయితే, ఏ కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు 1 year బ్యాక్ అది ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఏవైతే ఉన్నాయో ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉంటాం. మేము పర్చేసింగ్కి వెళ్తాము, వీవర్స్తో డైరెక్ట్గా మాట్లాడుతుంటాం, మేము కొత్త కొత్త డిజైన్స్ ఇస్తుంటాం, కలర్ కాంబినేషన్స్ ట్రై చేస్తాం. ప్లస్ మైనస్ 2 ఉంటాయి. సో మైనస్ తెలిస్తేనే కదండి ప్లస్ వచ్చేది దాని నుంచి. సో అన్ని ట్రై చేస్తాం, బాగున్నాయి అంటేనే ఈ స్టోర్కి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్కి మేము దగ్గరుండి సెలెక్షన్ చేసి పట్టుకుని ఫీల్ అయ్యి ఇది బాగుంటుందా, కంఫర్ట్ ఉంటుందా, పిల్లలతో క్యారీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, పెద్దోళ్ళు క్యారీ చేస్తే ఎలా ఉంటుంది, అందరికీ సెట్ అయ్యేలాగా, అన్ని ఏజ్ గ్రూప్స్కి, అందరి కలర్ షేడ్స్కి అందరికీ సెట్ అయ్యేలాగా అన్ని కలర్స్, పేస్టల్స్, డార్క్స్, కాంట్రాస్ట్ అన్ని ఎవ్రీథింగ్ చూసుకున్న తర్వాతనే ఈ స్టోర్లోకి వస్తుందండి. సార్ మీరు ఇదే చెప్తున్నారు మధ్యలో. సో ప్రతి దాంట్లో మటుకు మాకు ఒక డిస్కషన్ ఉంటుంది. పర్చేస్కి వెళ్ళినప్పుడు నేనేమంటానంటే, జూబ్లీ హిల్స్కి మంచి మంచి కలెక్షన్స్ అంతా జూబ్లీ హిల్స్ పెట్టమంటాం. తర్వాత కొంచెం అంట అయితే స్పందన ఒకటే అంటది. ప్రతి స్టోర్లో కూడా నేనంటే నా ప్రయారిటీ, నేను కూర్చునేది జూబ్లీ హిల్స్లో కాబట్టి నాకు తెలిసిన వాళ్ళందరూ జూబ్లీ హిల్స్లో వస్తారు. స్పందన అప్ టు డేట్ కలెక్షన్ ఎక్కువ ఉండాలి, ట్రెండీగా ఉండాలి, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో హై ఎండ్ స్పెండ్ చేసే వాళ్ళందరూ జూబ్లీ హిల్స్లో ఉంటుంటారు. స్పందన ఏమంటుందంటే, నీకు జూబ్లీ హిల్స్ ఒక్కటే నువ్వు చూస్తున్నావు, మిగతా 5 షోరూమ్లు నేను చూసుకోవాలి. సో ప్రతి పీసు కూడా జూబ్లీ హిల్స్లో ఎలా అయితే పెడతామో అన్ని షోరూమ్స్లో కూడా, అంటే ఒక్క పీస్ చేసేటప్పుడు ముందు చెప్పింది 5 షోరూమ్స్కి 5 పీసులు కావాలి నాకు ఇదని. ఇంకోటి మోస్ట్లీ రిపీటేషన్స్ ఉండదండి. మేమేం చేస్తామంటే, ప్రతిదానికి డిజైన్ మారుస్తూ ఉంటే కాస్టింగ్ పెరుగుతూ ఉంటుంది. నేనేం చెప్తానంటే, నువ్వు అదే ఒక 20 డిజైన్లు చేపించాయంటే అందరూ కట్టేసుకుని, ఇప్పుడు ఈ షో లేడీస్కి ఫంక్షన్కి సింగిల్ పీస్ 5 సార్లు నా కాస్టింగ్ పెరిగిపోతూ ఉంటుంది. తినేమంటదంటే, డిజైన్ మార్చకపోతే, నువ్వు అప్డేట్ అవ్వకపోతే, నువ్వు ఎంత ఇది చేసినా కస్టమర్స్ రారు. ఇప్పుడు వారాహికి వచ్చేది అందుకు కదండి, నేను ఫస్ట్ అదే చెప్పాను, నాకు ప్యాషనే డిఫరెంట్గా ఇవ్వాలి, మీకు ఒకటి ఇవ్వాలి, పక్కన వాళ్ళకి ఒకటి ఇవ్వాలి, నేను ఒకటి కట్టుకోవాలి, మా పిల్లలకి ఒకటి ఇవ్వాలి, డిఫరెంట్గా కట్టుకోవాలి, అందరూ కొత్తగా. ఇప్పుడు మీ ఇష్టం, నేను అందరు బాగా కనిపించాలి, పక్కన వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటుంది. కాబట్టి రిపీటేషన్స్ చాలా తక్కువ అండి. ఈ శారీ ఉంది నా దగ్గరికి వచ్చి, మేడం నాకు ఇది కావాలి అంటే నేను ఆర్డర్ ఇచ్చి చేపిస్తా, అంతేగాని నేను ఇది మళ్ళీ ఇంకొకసారి ఇవ్వడానికి ఇష్టపడను. ఈ షోరూమ్ లో బెటర్, ఇంకో కొత్తది ఇద్దాం, సో లేకపోతే నేమ్ మారుద్దాం, కలర్ మారుద్దాం, ఈ 1 inch బోర్డర్ మారుద్దాం, అట్లా డిఫరెంట్ గానే ట్రై చేస్తాం. కొంచెం చిన్న మైన్యూట్ చేంజెస్. అంటే రేపు పొద్దున ఇదే పీస్ అంటే హ్యాండ్లూమ్ కదా, మేము చేయించడానికి కూడా 45-50 days పట్టిద్ది. సో ఇప్పుడు ఇంకొకటి ఏమైపోయిందంటే, ఫోటోల్లో చూస్తారు. ఇప్పుడు ఇదే శారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10,000 ఉందనుకోండి మేడం, దీన్ని 1000 రూపాయల్లో కూడా చేయొచ్చు, 2000లో కూడా చేయొచ్చు, 3000లో కూడా చేయొచ్చు. వాడే క్వాలిటీ ఆఫ్ జెరీని బట్టి ఉంటుంది, వెఫ్ట్ వార్పుని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కస్టమైజేషన్స్ ఫోటోల్లో చూసి జడ్జిమెంట్స్ ఇస్తుంటారు, ఇది మీ దగ్గర ఎక్కువనో, ఇది తక్కువనో. సో ఏం చెప్తా అంటే, మేము మీకు 3 లక్షల చీర చూసినా సరే 30,000లో కావాలా, ఎస్, దాంట్లో వాడే నైలాన్ థ్రెడ్ వాడతాం, పాలిస్టర్ క్లాత్ వాడతాం, దీంట్లో వాడే ఎస్, ప్రతిదానికి కస్టమైజేషన్స్. మనకి ఎలా అయితే జ్యువెలరీలో 22 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఉంటాయో దానికి తగ్గట్టు ప్రైజింగ్స్ ఉంటాయి. అది ఇది టెస్టింగ్ చేసేదాకా తెలియదు ఏది 18 క్యారెట్ 22 క్యారెట్. అలాగే శారీస్లో ఇంకా ఎక్కువ అండి. దీనికి ఒక స్టాండర్డ్ లేదు. ఇప్పుడు మన గోల్డ్ ఎలా అంటే BIS హాల్ మార్కు, ఒక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. శారీలో వచ్చేసరికల్లా అది స్టాండర్డ్స్ లేవండి. కస్టమరే జడ్జి, పట్టుకొని నువ్వు ఫీల్ అయితే తప్ప తెలియని ఒక ప్రపంచం ఈ శారీ. సో దీంట్లో ఇంకా జాగ్రత్తగా పర్సనల్ టచ్ అండి. మేజర్గా మీరు అడిగారు కదా, వైజ్ వారాహి తక్కువ టైంలోనే ఇలా ఉందండి, పర్సనల్ టచ్ అండి. ఇద్దరం ఎవరి వింగ్స్ వాళ్ళు డివైడ్ చేసుకున్నాం. షీఈ్ ఇంటూ ప్రొడక్ట్, ఐఎమ్ ఇంటూ అడ్మినిస్ట్రేషన్. సో బోత్ టుగెదర్ బ్రింగ్ సక్సెస్ అండి. సో నేను ప్రొడక్ట్ మీదకి వెళ్ళి తను ప్రొడక్ట్ మీదకి వెళ్తే వీ కెనాట్ సక్సీడ్. రెస్పాన్సిబిలిటీస్ ఎదురు సెగ్రిగేట్ చేసుకున్నాను. సో అయితే ఇక్కడ ఎస్పెషలీ వారాహి ఈ ఇంటర్వ్యూ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఎందుకు వారాహికి రావాలి అంటే మీరు ఏం చెప్తారు? లాట్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి కదా, వై షుడ్ దే కమ్ హియర్ అంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు సెపరేట్ గా చెప్పండి. ఫస్ట్ డిజైన్స్ అండి, కలర్ కాంబినేషన్స్. ఈ డిజైన్ మామిడి పిందెల డిజైన్, బుటీస్ డిజైన్స్, చెక్స్ డిజైన్ అందరి దగ్గర ఉంటాయి. చిన్న షాప్స్ దగ్గర నుంచి పెద్ద షాప్స్ వరకు ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ నేను స్పెషల్గా కేర్ తీసుకుని కలర్ కాంబినేషన్స్ చెప్తాను.
మనకి పెయింట్ షాపుల్లో చార్ట్స్ ఇస్తారు కలర్స్. సో అట్లాగా మన దగ్గర వీవర్స్ దగ్గర కూడా ఉంటుంది అనమాట. థ్రెడ్స్ ఉంటాయి, కలర్ థ్రెడ్స్ ఉంటాయి. నేను మ్యాచింగ్ చేసి నాకు ఒక పీస్ ఇమ్మని చెప్తాను, అది ఎలా కనిపిస్తుంది అని చెప్పి. వాళ్ళు ఇచ్చిన తర్వాత అది నాకు నచ్చింది, బాగుంది, స్టోర్లో పెడితే అందరికీ నచ్చుద్ది అన్న తర్వాతనే వాటిని కంటిన్యూ చేయమంటారు. సో కాంబినేషన్స్ అయిన తర్వాత డిజైన్స్కి వస్తారు. సో ఇవన్నీ చేశాక కూడా ఇంకా బెస్ట్ ప్రైస్లో వాళ్ళతోటి లేదు, ఇది దీంట్లో ఇది పెట్టాలి, దీంట్లో పట్టు ప్యూరిటీ ఇంత ఉండాలి, సిల్వర్ ప్యూరిటీ ఇంత ఉండాలి, సిల్క్ థ్రెడ్ ఇంత ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత శారీ ప్రైస్ అవుట్కమ్ అనేది బయటకు వస్తుందండి. కరెక్ట్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి శారీ బయటకు వస్తుంది. అప్పుడు కస్టమర్కి కూడా నచ్చే విధంగా ఉండాలి, అది కూడా ప్లాన్ చేసుకోవాలి. దట్స్ సో నైస్ రియల్లీ. సో ప్రేక్షకులందరికీ చెప్పేదంటే అతి తక్కువ ధరలో నాణ్యమైన చక్కటి చీరలు ఇక్కడ దొరుకుతున్నాయని మాత్రం నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు కూడా రండి ఒకసారి, తప్పకుండా యూ హ్యావ్ అ లుక్, దెన్ ఓన్లీ యూ లండ్. అండ్ ఇప్పుడు మనకి 4th నుంచి 14th వరకు గోల్డ్ కాయిన్ ఆఫర్, సిల్వర్ కాయిన్ ఆఫర్ కూడా ఉందండి. అవునా? 10,000 పర్చేస్ చేసిన వాళ్ళకి ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము. అలాగే 15,000 పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ ప్లస్ 5 grams సిల్వర్ కాయిన్ ఇస్తున్నాము. ఓహో. అది కాకుండా 1,500 రూపీస్ క్యాష్ బ్యాక్ కూపన్ మళ్ళీ ఇస్తున్నాం నెక్స్ట్ పర్చేస్ మీద. అలాగే వీటితో సరిపోకుండా మరి మాకు విజయవాడ అంటే మంచి ఇది కదా, మేము పెరిగిన ప్రాంతం కదా, నేను చదువుకుంది కూడా వడ్లమూడి అండి, విజ్ఞాన్. సో ఇవంతా కూడా నేను బాగా సాటర్డే సండేస్ వస్తే మేమంతా షాపింగ్స్కి ఇదంతా విజయవాడ వచ్చేవాళ్ళం. సో ఇక్కడ కూడా క్రౌడ్ చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఏంటంటే 3 లక్కీ డ్రా గిఫ్ట్స్ పెట్టాం అనమాట. 3 iPhone 17s, 1/2 kg సిల్వర్, 50,000 వర్త్ కూపన్. సో ఇవన్నీ 4th నుంచి 14th వరకు తీసిన వాళ్ళకి లక్కీ డ్రాలో చేస్తున్నాం. ఇవాళ డ్రా ఏం తీయట్లేదా? ఇవాళ ఏమీ తీయట్లేదు. 14th కంటే మరి అందరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కదా. సో 14th వరకు ఫైనల్ డే ఉందండి. అండ్ తర్వాత నిన్న అందరూ అంటున్నారు సంక్రాంతిని ముందే తీసుకొచ్చారు మా ఆంధ్ర. నిజం అబ్సల్యూట్లీ నో డౌట్ అండి, ఎందుకంటే అంత సంబరంగా ఉంది. అండ్ లాస్ట్ నాకు నిజంగా చెప్తున్నాను, 5 స్టోర్లలో అంటే ఓపెనింగ్ మీకు సినిమాలకి ఎలా అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ ఉంటాయో, దేవుడి దయంలో చాలా బ్రహ్మాండంగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. విజయవాడలో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్. అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. అండ్ మీకు ఎప్పుడు కొత్త డిజైన్స్, మంచి ప్రైజెస్, బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ, అండ్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. అండ్ మమ్మల్ని కూడా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇంతకీ మొత్తం ఎన్ని ఫ్లోర్లు చెప్పలేదు మాకు? G+3 అండి. G+3. The ground is called as first అండి. Okay. Second is this, third is this. Okay. Ground is the first floor. Okay. First is second floor, second is third floor. Lift terminology is different. Right. Because this is a multi-story building. Correct. Absolutely. G+3 అంటామండి. ఒక్కొక్క ఫ్లోర్ లో 3 floors of exclusive saree అండి. 4th floor is all for services. ఓహో, అయితే ఇక్కడ ఫుడ్ మెనూ అది ఎవరు చూస్తారు ఎవ్రీడే? నేనేనండి, అడ్మినిస్ట్రేషన్. మీరు సో మీరు స్మాల్ ట్విస్ట్ అండి, మీరు నమ్మరు. ఇప్పుడు ఎక్కడైతే ఏదైతే ఇక్కడ చెఫ్ ఉన్నాడో ఆయన మ్యారియట్ హోటల్స్లో, తాజ్ హోటల్లో, పూణే, చెన్నైలో చేసిన అతను. సో ఎంత ప్రొఫెషనల్ ఇండస్ట్రియల్ కిచెన్. మనం ఎక్కడ బయట నుంచి తీసుకురాం. డైలీ మినిమం 50 మెంబర్స్కి లంచ్, కస్టమర్స్కి మీరు ఎనీ టైం చెక్ చేసుకోవచ్చు. 50 మంది కస్టమర్స్ లంచ్ చేస్తారండి మా దగ్గర. 50 మంది చేస్తారు మినిమం. ప్రతి బ్రాంచ్లో ఒక తగ్గారు అంటే మనం ఏం చేయలేం కానీ. సో దానికి మనకి 12:30 to 1 ఒక కౌంట్ వచ్చేస్తుంది. ఆ కౌంట్ ప్రకారం భోజనం అందరికి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. మీకు చెఫ్ చూపిస్తాను డైరెక్ట్గా. ఒక ఇంట్లో కంటే కూడా పెద్ద కిచెన్, స్టాక్, లైవ్ వెజిటేబుల్స్, కుకింగ్ అంతా చూపిస్తాను. అండ్ మీకు ఒకసారి స్టోర్ కూడా ఏ ఫ్లోర్ లో ఏ ఐటమ్ ఉంటుంది అంతా కూడా ఒకసారి చూపిస్తాను. అక్కడికి వెళ్తున్నామండి. ఇది సో ఇది పైన అంతా మొత్తం బ్యాక్ ఎండ్ వర్క్ అది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కిచెన్ మనమంతా హెల్దీ ఆయిల్స్ నీట్గా మెస్సీగా లేకుండా చాలా నీట్గా ప్రిపేర్ చేస్తామండి అక్కడంతా. ఎవ్రీ టైం ఇంతే ఉంటుందండి, అంతా ఆర్గనైజ్డ్గా, ఎక్కడ ఏమి. సో ఇవన్నీ కస్టమర్స్ కి ఇచ్చే స్నాక్స్ అన్నమాట. ఓహో, అన్ని రకాల స్నాక్స్ సార్? 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి ఇక్కడ. సమోసా, ఓ మై గాడ్, స్ప్రింగ్ రోల్స్, చీజ్ బాల్స్, ఇవన్నీ మాక్టైల్స్ అండి. గ్రీన్ టీ, కాఫీ, టీ అంటే కామన్ కదా అన్ని చోట్ల. అవును, ఎంత నీట్ గా పెట్టారో, అసలు మామూలుగా పెట్టలేదు. అంటే ఇది డ్రెస్సింగ్ గానీ, ప్రెజెంటేషన్ గానీ దీనికి అంతా ట్రైనింగ్ ఉంటుందండి. ఓహో, ఎలా ఇవ్వాలి, ప్రొఫెషనల్ హోటల్లో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా రెడీ చేస్తారు. కౌంటర్ వాళ్ళంతా రెడీ చేసుకుంటూ ఇట్లా ఇవన్నీ ముందుగానే మొత్తం అంతా వీటిల్లో కూడా మళ్ళీ అన్ని క్వాలిటీ ఐటమ్స్ తీసుకొని పెట్టుకుంటుంటారు. దట్స్ రియల్లీ నైస్. ఎక్కువ బాధ్యత తీసుకున్నారు, యాక్చువల్లీ బటన్ పెట్టేస్తున్నారు మీరు. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఏంటి అమ్మా?
లంచ్ ఇది లంచ్ కండి ఇప్పుడు. ప్రిపేర్ చేసి వేడి వేడిగా హాట్ బాక్సెస్ లో. సో ఈవేళ ఏంటి మన మెనూ చెప్పండి ఈవేళ? టమాటా పప్పు, చిన్నగా ఓకే, White రైస్, వైట్ రైస్, రోటీ, ఓకే, హోమ్ మెనూలో రసం. అదే మీరు అంటే ఏ ఒకటో రెండో కాదు, ఆల్మోస్ట్ మెనూ ఉందో పెట్టారు మీరు. కర్రీ, ఆలు క్యాప్సికమ్ కర్రీ. సూపర్ సూపర్. అదేంటిది? రైస్, అది రైస్, అది చట్నీ. చట్నీ, రోటి పచ్చడి కూడా పెట్టారు. రోటి పచ్చడి. ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది కదా, సో మళ్ళీ snacks అన్ని ఈవినింగ్ కొంచెం రెడీ పెట్టుకున్నాం. చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ. వచ్చిన కస్టమర్స్ అందరికి ఓకే, ఫ్రెష్ గా వేడి వేడిగా రెడీ చేస్తారు. సో నైస్. ఒకసారి దీంట్లో ఎంత స్టాక్ ఉందో చూడండి, తీనండి ఒకసారి. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ మన అవును, యూజ్ చేసే బ్లూ సర్వ్. రెఫ్రిజిరేటర్ అంతా. సో ఇవన్నీ ఇవన్నీ స్నాక్స్ కి రెడీ చేసి పెట్టుకునే డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కి, మాక్టైల్స్ కి. సో స్టోర్ ఎంత సెటప్ ఉంటుందో స్టోర్ బ్యాక్గ్రౌండ్. అందుకే వారాహి అంటే ఒక ఇల్లు లాగా, ఒక ఫ్యామిలీ లాగా అలా ఇష్టపడతా ఉంటారు. లైవ్ కిచెన్ చూపించేదాకా ఎవరు నమ్మరు. సో ఒకసారి మీకు స్టోర్ కూడా మొత్తం చూపిస్తాను. అంటే జనరల్ గా అందరికి స్టోర్ చూపించి లాస్ట్ లో కిచెన్ చూపిస్తాను. సో ఏదన్నా ఇక్కడ వీళ్ళకి మెనూ కూడా మనమే డిసైడ్ చేసి ఇచ్చేస్తాం. ఏ రోజు ఏం పెట్టాలి, ఎంప్లాయీస్ కూడా అన్ని స్నాక్స్ కానీ అన్ని రకాలు. అయితే ఇప్పుడు మనం వెళ్ళి రీఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కి వెళ్తున్నామా? యా. సో ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో అంతా కూడా పట్టు సెక్షన్ అండి. ఓకే, నిజంగానే కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. మీకు చూస్తే వెంటనే అర్థమైపోతుంది. దిస్ కలర్ కాంబినేషన్ ఇస్ సో యూనిక్. స్పీచ్ విత్ ఎల్లో. అవును అవును. బాడీ కూడా లైట్ గా, ఎలిగెంట్ గా, బ్యూటిఫుల్ గా ఉంటది. నిజం. ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మీకు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అంతా. సో ఇదంతా మొత్తం పట్టు సెషన్. సారీలు అయితే అవిడే మాట్లాడాలా? మీరు మాట్లాడితే నేను ఎక్కడే ఉంటాను, ఐ జాయిన్. అలాగే, సరే. సో అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ కొన్ని శారీస్ అన్న చూద్దాం అనుకుంటున్నాను. షూర్ అండి, షూర్, చూద్దాం. మనకి కంచిపట్టు శారీ అని అంటారు, కానీ దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే ప్లెయిన్స్, కాంట్రాస్ట్, సెల్ఫ్, మీనాకరీ, వింటేజ్, అండ్ ఇంకా సాఫ్ట్ సిల్క్. కరెక్ట్. ఇంకా దాంట్లోనే కలర్స్ కాంబినేషన్స్ వచ్చేస్తున్నాయి కదా, డిఫరెంట్ కాంబినేషన్స్. అవన్నీ ఫ్యాన్సీలోకి వెళ్తాయి, వాటిని ఫ్యూజన్ శారీస్ అంటాం మనము. అవన్నీ కొంచెం ఫ్యాన్సీలోకి వెళ్తాయి. ఓన్లీ కంచిపట్టులోనే మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఒక ఫ్యూ శారీస్ చూద్దాము. ఇది వచ్చేసరికి కంచిపట్టు విత్ సిల్వర్ గోల్డ్ జరీ అండి. మధ్యలో సిల్వర్ అక్కడక్కడ ఫ్లవర్స్ కి వచ్చింది కదా. సో బార్డర్ వచ్చేసరికి మొత్తం గోల్డ్ జరీ తోటి. మంచి బ్రైట్ కలర్. ఇది బ్రైట్ కలర్, ఇది బ్రైట్ కలర్, కానీ రెండు కాంబినేషన్ బ్రైడల్స్ కి కొంచెం బాగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ జ్యువెలరీ వేసుకుంటారు, ఫుల్ గా మేకప్ అవుతారు కాబట్టి వాళ్ళ బిగ్ డే కదా మ్యారేజ్ అంటే. సో ఇది వచ్చేసరికి వింటేజ్ స్టైల్ అండి. ఇది కూడా 2 డార్క్ కలర్స్. ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్. చాలా బాగుంది యాక్చువల్లీ. దిస్ ఈస్ టూ గుడ్ అండి. ఇదైతే వింటేజ్ మీకు బాగా నచ్చింది. ఇది చాలా చాలా బాగుంది. అంటే ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఇది మళ్ళీ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అవుతుంది కదా. చాలా చాలా బాగుంది. అవును. సో మనం ఒక బ్లూ కలర్ శారీ చూద్దామండి. అది చాలా సూపర్ ఫేవరెట్ అన్నమాట నాకైతే. ఎందుకంటే ఓన్లీ 2 కలర్స్, గోల్డ్ అండ్ బ్లూ కలర్. అసలు దీని మీద మీరు ఈ జరీ చూస్తే షైనింగ్ గానీ, మీరు ఇట్లా పట్టుకుని మీ లైట్ కి కూడా రిఫ్లెక్షన్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. చెక్స్ బ్రైడల్ కలెక్షన్ అండి. ఇదంతా బ్రైడల్ కలెక్షన్. మనకి టూ ఎలిగెంట్ ఉంది ఈ శారీ అయితే. ఇది చూడండి, ఇది పైతాని బోర్డర్ అంటారు. అంటే కంచి పట్టులో మీకు పైతాని శారీస్ ఐడియా ఉంది కదా, మహారాష్ట్రలో వీవింగ్ అవుతుంది అంతా, అది ఎవలాలో. సో ఇది వచ్చేసరికి పైతాని బోర్డర్. ఇవన్నీ చిన్న చిన్న మునియా బోర్డర్ అంటారు. సో రెండు మిక్స్, కంచి పట్టులో పైతాని స్టైల్. సో ఈ ఫ్లోర్ అంతా ఇలా పట్టు చీరలతోటి నిండిపోయి చక్కగా కళకళ బ్రైడల్ ఫ్లోర్. సో నైస్, దట్స్ సో నైస్. లెహంగాస్ కి ఒక సెపరేట్ కౌంటర్ పెట్టేసాం. అండ్ ఇంకా పరికినీళ్ళు లంగాలు అంటారు కదా, బార్న్ బేబీస్ దగ్గర నుంచి 15 years వరకు వాళ్ళకి కూడా లంగాలు ఉంటాయి మన దగ్గర. ఓకే ఓకే. అండ్ ఇంకా పంచలు
అవునా బ్రైడ్ కి కాకుండా గ్రూమ్ కి కూడా మ్యాచింగ్ విత్ కలర్స్. ఓకే. ఇప్పుడు మనకి బ్రైడ్ వచ్చేసరికి నాకు పీచ్ పింక్ లేకపోతే గ్రీన్ కలర్ బ్లూ కలర్ కట్టుకుంటుంటారు కదా, సో మ్యాచింగ్ వాళ్ళకు కూడా సేమ్ కలర్ పంచలు మన దగ్గర ఉంటాయి. ఒకవేళ రెడీగా అవైలబుల్ లేకపోయినా విల్ టేక్ అన్ ఆర్డర్ అండ్ మనం చేపిస్తాం ఆర్డర్ మీద. అవును అవును, ఫోటోషూట్కి చాలా మంది ఇప్పుడు కాంబినేషన్స్ చూసుకుంటున్నారు కదా, సేమ్ కలర్ అనో కాంట్రాస్ట్ అనో. సో అలా కూడా ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అవైలబుల్గా ఉండడం అనేది ఇట్స్ వన్ రూఫ్ ఫర్ ఆల్. అవునండి, వన్ స్టాప్ డెస్టినేషన్. అబ్సల్యూట్లీ ట్రూ 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 ట్రూ. మనం ఒకసారి కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. పెట్టుబడి చీరలకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కింద ఉంటాయి. 500 నుంచి 4000 రేంజ్ వరకు కింద. ఓహో. ఫస్ట్ ఫ్లోర్ లో ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ కూడా ఫుల్ బిజీ ఉంటుంది 100%. ఈ ఫ్లోర్ కూడా అసలు ఇసుకేసే జనం అన్నట్టుగా ఉంది. అవునండి, అవును, చాలా క్రౌడ్ ఉంది. అయితే ఇక్కడ రేంజ్ 500 నుంచి 4000 వరకు ఇక్కడ ఈ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అన్ని వాషబుల్ శారీస్, డైలీ వేర్ శారీస్, కొంచెం పట్టు శారీస్ అంటే 4000 5000 రేంజ్ లో పట్టు శారీస్ కూడా కొన్ని ఉంటాయండి. అవి ఆర్గాన్జా శారీస్, ఫ్యాన్సీ కాటన్ శారీస్, గద్వాల్ శారీస్, లంగావోణి ఇందా మీతో అన్నా కదా బాన్ బేబీ దగ్గర నుంచి అట్లాగా చిన్న చిన్నవి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి, శివ కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం చేయించుకుంటారు. చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలకు కూడా వాటికి కూడా యూజ్ చేస్తున్నారు. ఉత్సవ విగ్రహాలు కూడా చాలా మంచి ఫిట్టింగ్ బాగా వస్తుందండి బేసిక్గా అది. అలాగే ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే పెద్ద వెంకటేశ్వర స్వామిని పెట్టారు ఇక్కడ అని చెప్పాను కదా, దాని గురించి కూడా ఒకసారి తెలుసుకున్నానండి ప్లీజ్. దీపు గారు, ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే ఇంత అద్భుతమైన వెంకటేశ్వర స్వామిని పెట్టారు, చాలా అసలు ఒళ్ళు పొలికించిపోయింది నిజంగా. అది కూడా మీరంతా కలర్ థీమ్తో పెడుతున్నారు. మనకి ప్రతి స్టోర్లోనూ వెంకటేశ్వర స్వామికి అలా సపరేట్గా ఒక ప్లేస్ పెట్టి అలా పూజారిని పెట్టి అలా చేస్తాము. ఆయన లంచ్ బ్రేక్ కదా, లంచ్కి వెళ్ళారు. సో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా అక్కడ అలాగే పంతులు గారు పూజారి అక్కడ కూర్చొని దానికి స్వామివారికి అన్నీ చేస్తూ ఉంటారు. ఏంటంటే వెళ్ళేటప్పుడు ప్రతి కస్టమర్కి శారీ చేసి పూజ చేసి ఇవ్వడం అనేది మన సంప్రదాయం. ఇంకోటి పెళ్ళిళ్ళకి కొనుక్కుంటారు కాబట్టి పట్టు చీరలు వాళ్ళకి ఇంకొంచెం సో వచ్చిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా దండం పెట్టుకొనే వెళ్తున్నారు, అందరూ ఆశీర్వచనం తీసుకొనే వెళ్తున్నారు. సో శారీ అమ్మడం అనేది ఒకటైతే ఇది ఒక ప్రత్యేకత అనమాట. అంటే కస్టమర్స్ అందరూ కూడా ఒక సెంటిమెంట్గా భావించడం అలా. సో దీన్ని మేము చాలా పవిత్రంగా భావిస్తాం. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకునేది స్వామివారిని. ఇక్కడ కొన్న వెంటనే కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని వెళ్తారు. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ టు కీప్ అండ్ టు బీ ఎట్ వెంకటేశ్వర స్వామిని ప్రతి స్టోర్లో అలా పెట్టుకోవడం మాకు కూడా చాలా ఆనందం. దీపు గారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ ఇద్దరిని ఇలా కలవడం, మీ దంపతుల్ని. అంతే అద్భుతంగా చాలా చక్కగా ఒక ఇంటిని ఎలా అయితే మనం నీట్గా పెట్టుకుంటామో ఇద్దరూ కలిసి అంత చక్కగా పెట్టారు. ప్రతి చోట కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు షోరూమ్కి రావాల్సిందే ఖచ్చితంగా, అంత చక్కగా పెట్టారు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళు చాలా బాగా ఎంతో ప్రేమతో ఎంత నీట్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దీపు గారు, we wish you all success and really we are so happy to meet you today. Thanks, మీకు కూడా thank you so much once again. Thank you so much.